వచ్చేటప్పటికి అసలు పీపుల్స్ ఒపీనియన్ ఏంటి అంటే ప్రజలు మేము ఎన్నుకున్నాం ఇతన్ని వేరే పార్టీలోకి వెళ్ళాడు వేరే పార్టీలోకి వెళ్తే తను మనం ఎలా అంటే మనం ఇచ్చినటువంటి మ్యాండేట్ని వ్యతిరేకంగా వేరే పార్టీలోకి మన సమ్మతి లేకుండా వెళ్ళటం అన్నది ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు పరిగణలోకి తీసుకోరా తీసుకోరండి ఈ రోజున రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారంటే ఎలక్షన్ ప్రాసెస్ ని వాడుకుని అపరిమితమైనటువంటి అధికారాలు నియోజకవర్గంలో ఆయనే రాజు ఆయనే మంత్రి చలామణి అయ్యి అక్కడ ఉన్నటువంటి సంపదను కానీ దోచుకోవటమే పనిగా పెట్టుకుని వివిధ అధికారులను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యం వెళ్ళటం అనేది ఒక ఎమ్మెల్యే యొక్క ప్రముఖమైన ఉద్దేశం అని ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు ఆయన అక్కడ రూలర్ సీఎం ఒక చక్రవర్తి అయితే ఈయన సామంతరాజు పిఎం ఒక చక్రవర్తి అయితే సీఎంలు సామంతరాజుల మాదిరిగా ఎంపీలు సామంతరాజుల మాదిరిగా మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తయారైంది ఇది యాక్చువల్గా ఏముందంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఈ కాన్స్టిట్యూషన్స్ ప్రొవిజన్స్ ను వాడుకుని మనం ఎలా అధికారాన్ని గుత్తాధిపత్యాన్ని సంపాదించాలి అనేటువంటి ఆర్ట్లో వీళ్ళు పెద్ద మాస్టర్స్ అయిపోయారు ఇట్ హ్యాస్ బికమ్ ఏ ట్రేడ్ క్రాఫ్ట్ పొలిటికల్ ట్రేడ్ క్రాఫ్ట్ అంటే ఒక బిజినెస్ ట్రేడ్ క్రాఫ్ట్ ఎట్లా ఉంటుందో ఇది కూడా ఒక రాజకీయమైనటువంటి వ్యాపార వృత్తి అయిపోయింది సో అందుకని చెప్పి వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ వీళ్ళకి చాలా మందికి తెలియదు కూడా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు తర్వాత మోరల్ ఇష్యూస్ అనేది అసలు ప్రశ్నే చెప్తారు ఎందుకంటే వీళ్ళు చేసే పనులేంటి మనీ లాండరింగ్ చేస్తారు అబద్ధాలు చెప్తారు ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తారు ఏమైనా చేస్తారు ఇక లీగల్ ఏముంది వాళ్ళకి దానికి తగిన లీగల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టుకుంటే దానికి కావాల్సింది కోర్టులో రిలీఫ్ వస్తుంది ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఇంతవరకు జైల్లో ఉండి వచ్చారో వాళ్ళ మీద కేసులు అసలు తేలవండి ఎప్పుడు అట్లానే ఉంటాయి వాళ్ళు సీఎంలు అయిపోతారు మళ్ళీ ప్రతిపక్ష నాయకులు అవుతాడు రేపొద్దున మళ్ళీ సీఎం కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక పీపుల్ అంటారా ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంటూ వాళ్ళకి ఒక చైతన్యం లేని పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజున ఉన్నారు ఈ దేశంలో రాష్ట్రంలో ఏదో ఒక దానికి ఏదో ఒక వేవ్ ఒక ప్రాంతీయవాదమో హిందుత్వవాదమో లేకపోతే అభివృద్ధి సంక్షేమం అనే నినాదాల ఊబిలో వాళ్ళు కూరుకుపోతున్నారు ప్రజలకి అసలు ఇంత అద్భుతమైన డెమోక్రసీ ఏంటిది ఒక ఓటు హక్కు ఉంది నాకు ఈ ఓటు హక్కుని నేను ఎలా ఎక్సర్సైజ్ చేయాలి సో వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ శక్తులే పార్టీలను నడిపి మన యొక్క ఓట్లను దండుకొని వాళ్ళు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అనేటువంటి స్పృహ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఆ స్పృహ వచ్చినాడు ఈ రాజకీయ నాయకుల ఆటలు కట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే కూడా ఇంకొక మంచి పరిణామం జరుగుతుందండి ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానే ఎలక్షన్ జరుగుతుంది రూలింగ్ పార్టీ గెలవటం అనేది చాలా చాలా తక్కువ సార్లు గెలిచే పరిస్థితులు ఏర్పడుతుంది ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మూలంగానే ఈ గెలిచే పార్టీ వాళ్ళ యొక్క శక్తితో గెలవటం కాదు వాళ్ళని ఇష్టపడి ప్రజలు ఎన్నుకోట్ల ఉన్న పార్టీని దించడం వల్లనే వాళ్ళు అనివార్యంగా ఎలక్ట్ అవుతున్నారు సో ఈ రకమైన పరిస్థితులు ఒక చిన్న ట్రెండ్ కూడా మంచి ట్రెండ్ కూడా డెవలప్ అయింది ఎంత పెద్ద నాయకుడైనా ఎంత తెలివిగలవాడైనా చాలా మంది రాజకీయ నాతో ఒక సీనియర్ నాయకుడు అన్నాడు ఆయన ఏమన్నా అంటే ఎలక్షన్ గెలిచి వచ్చిన వెంటనే ఆయన అన్నమాట చెప్తా మీకు ఈ ఎలక్షను సమాధానం దొరకని 100 ప్రశ్నలకి జవాబు ఇప్పించిందండి అన్నాడు ఓహో అట్లానా అనుకున్నా తర్వాత ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు అంటే ఏంటంటే ఈ ఆర్ట్ మనకి తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు కానీ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అది ప్రూవ్ చేస్తున్నారు ఈ నాయకులు ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజా సంక్షేమం దృష్ట్యా వీళ్ళు సంపాదించే కోట్ల రూపాయలు ఏం చేసుకుపోతారో మాకు తెలియదు కానీ మరి ఎవరి కోసం సంపాదిస్తున్నారు ఏమైపోతారో తెలియదు కానీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ సర్వనాశనం చేస్తున్నారు ఈ నైతిక విలువలు లేకుండా ఈ రోజున సమాజం తయారవడానికి కూడా ఈ రాజకీయ నాయకులే కారణం అసలు వీళ్ళు పాలన మీద శ్రద్ధ పెట్టట్లే రైట్ అండి రైట్ గారు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా కానీ రాజకీయ నాయకుల గురించి మాట్లాడచ్చు రాజీవ్ గారు ఒప్పుకోరు నుమాన్ గారు కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు నుమాన్ గారు రాజీవ్ గారు చెప్పారు కాంగ్రెస్ చేసింది చాలా అన్యాయము వారు మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ వర్తించలేదు
ఆ వర్తించని సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మేము గెలుస్తాం అంటున్నారు. మరి కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?